So hey guys, welcome back to my channel Gaming with Joy. So I am here with another new GTA Vice City gameplay video guys. సో గైస్ అంటే నేను చాలా రోజుల నుంచి నేను ఫేస్ క్యాన్ చేయడమో మానేసా గైస్. ఎందుకంటే నాకు ఫేస్ క్యాన్ చేయడం నచ్చదు కాబట్టి అంత నాకు ఫేస్ నచ్చదు కాబట్టి నేను ఫేస్ క్యాన్ మానేసా కానీ గైస్ మీకు నేను ఫేస్ క్యామ్ చేసే వీడియోస్‌లో అయితే ఇంకా అంటే డైరెక్ట్‌గా ఓన్లీ గేమింగ్ కంటెంట్ కాకుండా వేరే కంటెంట్ కావాలంటే నేను చేస్తా గైస్. నాకేం ప్రాబ్లమ్ లేదు. కానీ ఎలాగంటే గైస్ మీరు చెప్తే చేస్తా. వదిలేసి. ఎందుకంటే నాకంత ఇంట్రెస్ట్ కూడా లేదు నాకిప్పుడు అంత ఇప్పుడు ఎలా చెప్పాలంటే హ్మ్. హ్మ్. నాకు ఫేస్ చూపించడం అంటే ఫేస్ స్కాన్ చేసి గేమ్ ప్లే చేయడం నాకంత ఇంట్రెస్ట్ లేదు గైస్. కానీ మీకు అంటే చాలా మంది జీటీఏ వైస్ సిటీ మొబైల్ ఆడరు. ఆల్మోస్ట్ ఎవ్రీవన్ అంటే ఆల్మోస్ట్ అందరూ ఎక్కువ అంటే ఎక్కువలో అందరూ పీసీలోనే ఆడతారు. అంటే కంప్యూటర్‌లోనో లేకపోతే ల్యాప్‌టాప్‌లోనో లేకపోతే వాళ్ళ విండోస్ కాన్సోల్‌లోనో లేకపోతే పీఎస్‌పీలో లేదా దేనిలో ఆడతారు. కానీ నేను అంటే నేను మొబైల్‌లో ఎలా అంటే యాక్చువల్‌గా జీటీఏ వైస్ సిటీ యాక్చువల్‌గా ఒక పెయిడ్ గేమ్ కదా! అంటే పెయిడ్ గేమ్ నేను ఎలా ఆడగలుగుతున్నాను అని మీకొక డౌట్ వచ్చే ఉండిద్ది మీ మైండ్‌లో ఎప్పుడో ఒకసారి. ఎందుకంటే నేను ఇప్పటిదాకా చాలా అంటే 23 ఎపిసోడ్స్ చేశా ఇప్పటిదాకా. 23 ఎపిసోడ్స్ చేశా. ఇంకా ఆహ్, 23 ఎపిసోడ్స్ చేసి చాలా చీట్ కోడ్స్ కూడా నేను నేను నా వీడియో కంటిన్యూ చేసేటప్పుడులో మధ్య మధ్యలో చాలా చీట్ కోడ్స్ కూడా వాడుతా ఉంటా. ఇప్పుడు మీరు చూసే ఉంటారు నేను ఇన్విన్సిబిలిటీ చీట్ కోడ్ అంటే ఫుల్ అన్‌లిమిటెడ్ హెల్త్ చీట్ కోడ్ వాడా. ఇంకా నాట్ వాంటెడ్ చీట్ కోడ్ కూడా వాడా. ఇంకా వెపన్స్ కూడా వాడా గైస్ ఒకటి. తగ్గుతుంది అంతే. సో గైస్ మీరు అనుకుంటూ ఉంటారు నాకు ఈ చీట్ కోడ్ కూడా ఎలా దొరికింది. నార్మల్ అంటే ఎవరు చీట్ కోడ్ వాడాలంటే మనం నార్మల్‌గా ఎంటర్ చీట్ కోడ్ నొక్కి మనం కీబోర్డ్‌లో ప్రెస్ చేయాలి కదా! నేను ఇంత నార్మల్‌గా చీట్ కోడ్ ఎలా వాడగలుగుతున్నాను మీకు డౌట్ వచ్చి ఉండిద్ది. ఎందుకంటే రాకుండా ఉండదు అందులో. అయినా మీకు డౌట్ రాకుండా నేను చెప్పాల్సింది ఎందుకంటే నాకు పనుంది. గైస్ నేను ఒక యాప్‌ని డౌన్‌లోడ్ చేశా. ఆ యాప్‌కి మనం కొన్ని అంటే అది నొక్కంగానే అక్కడ స్విచ్ అనే బటన్ ఉండిద్ది. యాక్టివేట్ అనే బటన్ కూడా ఉండిద్ది. ఫస్ట్ మనం యాక్టివేట్‌లో వెళ్లి జీటీఏ అక్కడ అంటే మీరు ఏ గేమ్‌లో చీట్ కోడ్ వాడతా అని చూపిచ్చిద్ది అక్కడ. మీరు జీటీఏ 3 జీటీఏ సాన్ ఆండ్రియాసా అంటే ఎక్కువుంటదక్కడ. జీటీఏ సాన్ ఆండ్రియాస్, జీటీఏ 3, జీటీఏ వైస్ సిటీ అవే ఉంటాయి. ఎక్కువుండవు. ఇక్కడ నాకు గేమ్ ఓవర్ అయిపోయింది ఇక్కడ. స్టార్ట్ అవ్వంగానే గేమ్ ఓవర్. అలా ఉండిద్ది. మీరు జీటీఏ వైస్ సిటీలో చీట్ కోడ్స్ కావాలా? లేకపోతే జీటీఏ సాన్ ఆండ్రియాస్‌లో కావాలా? అది మీరు ఆప్షన్ మీరే ఆన్ చేసుకోవాలది. జీటీఏ సాన్ ఆండ్రియాస్‌లో కావాలంటే మీరు చేసుకోవచ్చు. నేను జీటీఏ వైస్ సిటీ కావాలంటే జీటీఏ వైస్ సిటీ అది మీకు ఒక చిన్న లేబుల్ ఇచ్చిద్ది. అంటే ఇలా పర్మిషన్ అడిగిద్ది మీకు. అంటే మీ గేమ్ ఇన్ఫర్మేషన్ మీ గేమ్ ఎక్కడ దాకా కంప్లీట్ చేసారో అదంతా అడిగిద్ది మీరు. ఆ ఇన్ఫర్మేషన్ మీరు గనుక అంతే చాలు. తర్వాత స్విచ్ అని ఉండిద్ది. ఇప్పుడు నార్మల్‌గా మనం కీబోర్డ్‌లో వెళ్లి టైప్ చేస్తాం కదా! ఫోన్‌లో కీబోర్డ్ తీసుకుంటాం కదా! ఆ కీబోర్డ్‌లో కదా మనం టైప్ చేసేది. ఇలా ఎలా వచ్చింది అని మీరు అడగొచ్చు. చాలా మంచి క్వెషన్ అది. కానీ ఇలా ఎలా అంటే కీబోర్డ్‌లో ఎలా వచ్చిందంటే అక్కడ మీరు అది ఏం చెప్తారు? మీరు ఇలా చేసిన తర్వాత అక్కడ స్విచ్ అని ఉండిద్ది. కింద బటన్ బ్యాక్ వచ్చిన తర్వాత మీరు అది యాక్టివేట్ చేసిన తర్వాత జీడియో వైస్ సిటీల తర్వాత అప్పుడు మీరేం చేయాలంటే ఇది హ్మ్. అప్పుడు మీరేం చేయాలంటే అక్కడ స్విచ్ నొక్కి వీసీ కీబోర్డ్ అనేది ఉండిద్ది. ఆ వీసీ కీబోర్డ్‌లో మీరు టైప్ చేయాలి. అప్పుడు వీసీ కీబోర్డ్ అంటే మీరు నార్మల్‌గా ఏ చీట్ కోడ్ మీరు నార్మల్‌గా యాక్టివేట్ చేసినా అది వర్క్ అయిద్ది. కానీ వీసీ కీబోర్డ్ అంటే నాదిప్పుడు ఉంది కదా! ఇలాగా ఆగండి గైస్ చూపిస్తా. నాది ఇక్కడ ఇలా ఉంది కదా! కీబోర్డ్ నార్మల్‌గా డైరెక్ట్‌గా నేను కొట్టేచ్చు కదా! చీట్ కోడ్స్. అది వీసీ కీబోర్డ్ అంటే ఇలా వచ్చిద్ది. నేను ఇప్పుడు చూపించాను కదా! మీకు అలా వచ్చిద్ది నేను యూజ్ చేసే చీట్ కోడ్స్ లాగా. అలా వద్దు మీరు టైప్ చేసుకోవాలంటే మీరు నార్మల్‌గా అదేం కెలకక్కర్లా ఇంకా. నార్మల్‌గా యాక్టివ్ నొక్కేసి యాక్టివేట్ చేసిన తర్వాత మీరు బ్యాక్ వచ్చేయడమే. గైస్ నేను ఇప్పుడు దాకా జీడియా వర్షన్‌లో చాలా అంటే చాలా చీట్ కోడ్స్ వాడాను. నేను నార్మల్‌గా ముందు పీసీలో కూడా అంటే కంప్యూటర్‌లో కూడా నేను రన్ చేశా. అంటే కంప్యూటర్‌లో ఇలా రన్ చేశాను నార్మల్‌గా అంటే స్టోరీ లైన్ నేను అప్పుడు అక్కడ అది హెలికాప్టర్‌ది మిషన్ ఉంటది కదా! అది చాలా ఎడిట్ చేసేది అది బాగా అంటే బాగా ఎడిట్ చేసేది. ఆ మిషన్ దాకా నేను చేశా ఆ మిషన్ దాకా కూడా. తర్వాత నేను ఇంకా వదిలేసా గేమ్ ఆడడం. అంటే స్కూల్ టైమ్స్‌లో.
మళ్ళీ ఇంకా నేను మళ్ళీ యూట్యూబ్ ఛానల్ నేను ఓపెన్ చేసిన తర్వాత ఫ్రీ ఫైర్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ మళ్ళీ జీటీఏ సెన్ ఆండ్రియాస్ వీడియోస్ కూడా 2 వీడియోస్ అప్లోడ్ చేశాను నేను కరెక్ట్‌గా. నాకు గుర్తుండే ఉంటుంది. 2 ఎంతో అప్లోడ్ చేశాను వీడియోస్. కానీ దానికంత వ్యూస్ ఇంకా కాపీరైట్ అనేది బాగా పడింది. కానీ ఇప్పుడు నాకు అంతేం రెవెన్యూ అవ్వదు కాబట్టి నాకేం అసలు కాపీరైట్ వచ్చినా లేదు రాకపోయినా. కానీ దానిలో జీటీఏ సెన్ ఆండ్రియాస్‌లో అంత వ్యూస్ రాలా. అందుకే నేను జీటీఏ వైస్ చాలా ఆడేసాను. అంటే చాలా అంటే ఎంత అంటే నేను ఇంకా అంటే అసలు మా పిన్ని వాళ్ళ కంప్యూటర్. నేను నా కంప్యూటర్ ఎంత అంటే అంత ఆడేయగలను అసలు వైస్ సిటీ. సో అసలు నేను కంప్యూటర్ తీసుకుంటే ఆ గేమ్ కోసం తీసుకున్నట్టు తీసుకున్నాను. అసలు అంటే ఆ గేమ్ తప్ప వేరే గేమే లేదన్నట్టు తీసుకున్నాను. అసలు ఆ ఒక్క గేమ్ ఆడాను అసలు సీరియస్‌గా. మీకు కావాలంటే నాన్ వాంటెడ్ చీట్ కూడా యాడ్ నేను చీట్ యాడ్ చేశాను. చెప్పండి. రైట్ నేను చాలా అంటే నేను మా పిన్ని వాళ్ళ కంప్యూటర్‌లో గేమ్ ఆడేటప్పుడు కూడా ఇంత ప్రోగ్రెస్ అవ్వదు. అంటే జీటీఏ వర్షన్‌లో ఇన్ని మిషన్స్ పంపించాను. అంటే నేను హెలికాప్టర్‌ది మిషన్ వచ్చింది కదా! బిల్డింగ్ మనం ఎక్స్‌ప్లోర్ చేయాలి. ఆ మిషన్ దాకా నేను ఆడాను. కానీ మిషన్ నేను కంప్లీట్ ఎందుకంటే కంట్రోల్ చాలా పెరిగింది. కానీ గైస్ ఈ మొబైల్ కదా మొబైల్ కంట్రోల్స్ మనకు అర్థమైంది. మనం మొబైల్‌లో చాలా ఆడతాం కదా గేమ్స్. ఈజీగా మనం అవుట్ చేసుకోవచ్చు మిషన్ అనేది. ఇంకా నేను చీట్ కోడ్‌ది యాప్ ఒకటి డౌన్లోడ్ చేశా కదా! దాన్ని యాక్టివేట్ చేసుకొని మనం గైస్ మనం ఏ గేమ్‌నైనా ఆడేటప్పుడు మనకి ఫస్ట్ మ్యాటర్ ఏది అటాక్స్, స్టోరీ ఏ గేమ్ అంటే స్ట్రాటజీ అయినా మనకి హెల్త్ ఉండిద్ది, డ్యామేజ్ ఉండిద్ది, డిఫెన్స్ ఉండిద్ది. కానీ జీటీఏ వచ్చి రాలా మనకి హెల్త్ ఉండిద్ది అనుకో. నేను చేస్తా చీట్ కూడా యాక్టివేట్ చేసుకున్నాం అనుకున్నాను అంతే. ఎంతైనా మనం ట్రై చేస్తున్నా ఇంకా అది ఇన్విన్సిబిలిటీ ఫుల్ హెల్త్ అదే చూడు అలా చేసుకుంటే బెటర్. దీనికన్నా మనం పద్దాకలా యాస్పిరెంట్‌ది చీట్ కూడా ఉండేది కదా! అంటే జీటీఏ వర్షన్‌లో ఫుల్ హెల్త్ అంటే నార్మల్‌గా 100 హార్ట్స్ దాకా యాస్పిరెంట్‌ది హెల్త్ ఉండిద్ది. ఏఎస్‌పిఐఆర్‌ఐ అని చీట్ కూడా ఉండిద్ది. మీరు జీటీఏ వర్షన్ కావాలంటే మీకు ఆ చీట్ కూడా తెలిసుంటది. ఎందుకంటే చాలా వాళ్ళు అదే ఆ చీట్ కోడే వాడతారు కాబట్టి చాలా మందికి ఆ చీట్ కోడ్ తెలిసే ఉండిద్ది. తెలియకపోయినా నేను చెప్పాలి ఈ వీడియోలో. అక్కడ మీకు 100 దాకా మనం అంటే నార్మల్ 100 కదా మీకు వచ్చేది హెల్త్. మీరు మళ్ళీ 100 అయిన తర్వాత మీరు మళ్ళీ కానీ అదే జీటీఏ వయసుకి అంతే చేస్తున్నా. జీటీఏ 6 రిలీజ్ అయ్యింది. జీటీఏ 6 తర్వాత ఎగ్జాక్ట్‌గా జీటీఏ 7 రాదు. ఇంకొక వేరే జీటీఏ గేమ్ వచ్చిద్ది అని చాలా రూమర్స్ వచ్చాయి మనకి ఇంటర్నెట్‌లో ఈ మధ్యలో. కానీ జీటీఏ వైస్ సిటీస్. సాన్ ఆండ్రెయాస్ అనవని, జీటీఏ 4 అనవను, జీటీఏ లిబర్టీ స్టోరీ అనవను, ఇంకా లాస్ట్‌లో జీటీఏ వైస్ సిటీ స్టోరీస్ అనవను గైస్. జీటీఏ వైస్ సిటీ అంటే నెక్స్ట్ దాన్ని ఆ గేమ్‌ని ఎవరు మ్యాచ్ చెప్పండి. చాలా మంది జీటీఏ వైస్ సిటీ వాడుతారు. జీటీఏ సాన్ ఆండ్రెయాస్ ఆడుతారు. జీటీఏ సాన్ ఆండ్రెయాస్ ఇంకా బెటర్ వైస్ సిటీ అన్నారు. కానీ వీళ్ళకే నచ్చుతుంది అసలు జీటీఏ వైస్ సిటీ ఫ్యాన్స్ జీటీఏ వైస్ సిటీ ఆడేవాళ్ళకి వాళ్ళ ఎంజాయ్‌మెంటే వేరే లెవెల్. మనం ఎక్కువ వరకు జీటీఏ ఎందుకు ఆడతామంటే గ్రాండ్ థెఫ్ట్ ఆటో వైస్ సిటీ. ఎందుకు ఆడతామంటే ఏం లేదు. మంచి గేమ్‌లో వెళ్తా గేమ్ ఓపెన్ చేసుకుంటాం. రెజ్యూమ్ అంటాం. గేమ్ చూడడం తర్వాత ఏదో కార్ తీసుకుంటాం. ఏదో ఒకటి బైకో కార్ తీసుకుంటాం. అంతే. ఎక్కడి నుంచి అక్కడి నుంచి ఇక్కడ అంతే. ఫుల్ కేయాస్ చేసుకోవడం మనకి. కానీ స్టోరీ లైన్ కూడా కంప్లీట్ చేస్తారు కొందరు. కానీ అంత మంది కంప్లీట్ చేయరు. గైస్ జీటీఏ వన్ ఆఫ్ ది మోస్ట్ ఈజియెస్ట్ స్టోరీ లైన్. జీటీఏ 4 ఉంది కదా! ఆ స్టోరీ లైన్ ఇక్కడ 3.5%, 3.8% వరల్డ్ వైడ్‌గా పర్సెంటేజ్ పీపుల్సే కంప్లీట్ చేశారు. జీటీఏ 4 స్టోరీ లైన్. అసలు ఎంత ఈజీ అంటే అంత ఈజీ చేసుకున్నాను స్టోరీ లైన్ చెప్పాలంటే. గైస్ దగ్గర వీడి బోర్డ్ మిస్ ఉంది. అండ్ Watch it, I got death grip. A friggin' wise guy. సో గైస్ బార్లో వచ్చినాం ఏం చేయాలి గైస్. కానీ నేను ఇప్పుడు జీటీఏ నార్మల్ ఆడట్లా. జీటీఏ డెఫినెట్ ఆడుతాను కాబట్టి జీటీఏ డెఫినెట్ వర్జన్ లో కొంచెం గ్రాఫిక్స్ అంతా కొంచెం బెటర్ ఉంటుంది. నాకు వాంటెడ్ లెవెల్ అనిపించింది.
సో గైస్ లెట్స్ గో. మనం ఏం బెస్ట్ చేద్దాం అసలు ఈ జేడి ఏదో ఉంది కదా, అది చేద్దాం అది. గైస్ ఇక్కడ జనాన్ని కూడా చూసాం. గైస్ మీరు కొందరు జీటీఏ సన్ అండ్రెస్ అడవులు చెప్తా ఉంటారు. జీటీఏ వయసులో అంత డీటెయిలింగ్ ఉండదు, జీటీఏ వయసులో అంత డీటెయిల్స్ ఉండదు, గ్యాంగ్స్ ఉండదు, అంత అంటే అంత గ్రాఫిక్స్ అంత స్కూల్ ఉంటాం బాగోదు. సీజే సీజే క్యారెక్టర్ డిజైన్ అసలు ఎంత డీటెయిల్గా ఉంటుంది ఇది. అదే జీటీఏ వయసు అంటే అసలు మన లాస్ట్ మన టామ్ యూనివర్సిటీ లాస్ట్ వయసు లాస్ట్లో కెన్ని మన కెన్ ఉన్నాడు కదా వయసు మన కార్ నుంచి తీసుకొచ్చే డ్రైవింగ్ నుంచి కాపాడతాడు కదా, వాడైతే లాస్ట్లో సన్ అండ్రెస్ అవుతాడంటే మన లాస్ట్లో మన టామ్ యూనివర్సిటీనే అయిపోయింది సన్ అండ్రెస్ సన్ అండ్రెస్ వాడట్లే ఆప్షన్ చూద్దాం. సింపుల్ గా మనం ఇక్కడ నుంచి ఎక్కడక్కడ పారం కూడా అసలు నాట్ వాంటెడ్ అంతే. నా బైక్ గైస్ రెడ్ బైక్ చాలా నచ్చింది నాకు బైక్. ఏది పడిపోయిందా? ఇదే గైస్ ప్రాబ్లం. గైస్ నాకు ఈ చీట్ కోడ్ బోర్డ్ లో కార్ దొరికింది, ఇంకా ట్యాంక్స్ కూడా దొరికింది, చీట్ కోడ్ చేస్తుంది కూడా ఉంది. కానీ ఎందుకో తెలియదు బైక్స్ తీసుకోలేదు. బైక్స్ ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే నాకు జీడియో గేమ్స్ బైక్స్ అయిపోయింది. నాకు తెలిసి అందరు కార్స్ రాసుంటారు, నాకు కార్స్ వస్తుంది. ట్యాక్సీ డ్రైవర్ ట్రై करते टैक्सी ड्राइवर ఓన్లీ 1 minute అయినా కోర్స్ 1 minute ఎంత దూరం అవ్వాలి వయసు ఎందుకంటే జీటీఏ గేమ్స్లో ఎంట్రీస్ అందరూ ఒకటే కాబట్టి ఎవరిని ఏమన్నా మీకు ఆల్మోస్ట్ వచ్చాం. మిషన్ చేసేటప్పుడు ఇలాగే గుర్తాం చాలా కొంచెం టైం కూడా ఎక్కువ లేదు, తొందరగా లేదు. 79 dollars. Next NPC next customer please. Come on man. వీడు కూడా ఎక్కడో ఉంటారు కదా, వీడి అడ్రస్ ముందే టైం అంటే వీళ్ళంతా జోయిస్ ఈ మిషన్ తొందరగా కంప్లీట్ చేసి ఈ మిషన్ కంప్లీట్ కాదు మనం ఒక బైక్ చేసుకుని మనం మెయిన్ స్టోరీ వెళ్దాం. ఇది ఎక్కడ వేసుకుంటాం వీడు ఎక్కడ బీచ్ తీసుకున్నారు. మనం ఇక్కడ ఎప్పుడు చూసినా ఇక్కడ ఒక బైక్ ఉంటుంది వేసుకుంటాం. చెక్ చేద్దాం మనం ఇక్కడ బైక్ దొరికిపోలేదు. తొందరగా బైక్ తీసుకునే బైక్ కావాలి. ఇది బైక్ స్కూటీ కావాలి. నాకు తెలిసిన గైస్ ఇక్కడ గ్లిచ్ ఉంది. గ్లిచ్ చీట్ కూడా నాకు తెలియదు. మీరు ఎప్పుడైనా యాస్పిరన్ నొక్కండి కదా మీ బైక్ మీ వెహికల్ మాడిపోయేటప్పుడు ఎప్పుడైనా బైక్ కూడా కొనుక్కోండి. మనకు ఆ బైక్ వద్దు. నేను ఫస్ట్ అయితే ప్లేస్ ఇప్పుడు కూడా బైక్ ఉండాలి.
ఉండిద్ది ఎప్పుడైనా తీసుకొని ఉంటుంది. It's that time again. A little bit of flavor from Grandmaster So guys, Flash and the Furious Five. It's like a jungle sometimes. It makes me wonder how I keep from going on. let's go. Okay. Jungle sometimes. It makes me wonder how I keep from going on. రందా ఉండదు గైస్. నేను కరెక్ట్గా బైక్ దిగిలాండి. ఇదిగో ఇదిగో బైక్ తీసుకున్నా. ఇదిగో జంప్. రైట్ జీటీ వయసులో మనం ప్రోగ్రెస్ చేస్తూ మిషన్స్ కూడా అంతే డిఫికల్ట్, అంతే ట్రిక్, అంతే డిఫికల్ట్గా అవుతాయి. మనం మన బ్రెయిన్ యూస్ చేస్తే మిషన్ చేసి ఉంటుంది కానీ మనం తొందరగా అర్థం చేస్తాం. అదే డిఫరెన్స్. ఇక్కడ మనం మిషన్స్ వద్దులే కానీ ఏం చేద్దామంటే ఇక్కడ ఎక్కడో నెక్స్ట్ ఎండ్ ఉంది కదా, అక్కడ నెక్స్ట్ ఉందో వేస్ట్. మీరు జీడియా వైసీడీ గేమ్ ఆడుంటే మీకు తెలిసి ఉంటుంది. ఇక్కడ ఎయిర్పోయిన్ ఉంటుంది, మనకి ఫస్ట్ టామీ వర్సిటీ స్టోర్ లైన్ అవుతుంది. టామీ వర్సిటీ ఎక్కడి నుంచి వస్తుందో అసలు ఎందుకు వాడు డబ్బులు పెట్టి మెయిన్ డీల్లో వస్తుంది. కానీ లాస్ట్లో టామీ వర్సిటీ వాడు బ్రెయిన్ వాడు ప్లాన్ చేంజ్ చేసుకుని లాస్ట్లో కెన్నీ సన్ ఆండ్రెయాస్ పొంది కెన్నీ సన్ ఆండ్రెయాస్లో సెటిల్ చేసి, అంటే లాస్ ఏంజెల్స్ కెన్ లాస్ట్లో అడుగుతాం. లాస్ట్ మిషన్ అది. దాని తర్వాత మన గేమ్ కంప్లీట్ అయింది. దాన్ని అడుగుతారు నేను సన్ ఆండ్రెయాస్ సెటిల్ అవుదాం అనుకున్నాను, అంటే లాస్ ఏంజెల్స్ నేను పంపిస్తాం. అక్కడ కెన్నీ పంపించిన తర్వాత సరే పంపించిన తర్వాత మన గేమ్ ఎండ్ అయింది. కానీ గైస్ లాస్ట్ జస్ట్ కేవ్స్ అంత అసలు ఎందుకంటే నెక్స్ట్ లెవెల్ కేవ్స్ ఉంది. చూసారా ఎక్స్పీరియన్స్ కూడా గైస్ వెళ్ళి చేద్దాం అనుకుంటున్నాను. చాలా అంటే చాలా పెద్ద క్రాష్ ఉంది. ఫుల్ స్పీడ్లో వస్తుంది గైస్. ఇది గేమ్ కాబట్టి మనం ఎన్బిఎస్లో అది కూడా మనం చీట్ కూడా అప్లై చేస్తున్నాం కాబట్టి ఇంత స్పీడ్ ఎంత క్రాష్ అయినా అప్పుడు పడినా మనకి కొంచెం కూడా ఇంత తగ్గన మనకి చేస్తాం. స్లో యాక్సిడెంట్ కనుక అయితే ఎక్కడైనా ఇలా కనుక యాక్సిడెంట్ అయ్యి రియల్ లైఫ్ అసలు పాట వేసేది బైక్ పీసులు వేసి మంచి బోన్స్లో తిరగప్పుడు కష్టం డిఫికల్ట్ ఇంకా. గైస్ నేను ఈ గేమ్ ఆఫీషియల్గా ఇంకా కంప్లీట్గా కంప్లీట్ చేసిన తర్వాత అక్కడ వే ఉందంట గైస్. ఓన్లీ ఫస్ట్ స్టార్టింగ్ చూస్తున్నాను మనము ఆ నల్లని కలుస్తున్నాం గైస్. ల్యాన్స్ వ్యాన్స్ అని ఆ ల్యాన్స్ వాడు వస్తారు కదా మనకి లాస్ట్ మిషన్. అంటే గేమ్ స్టార్టింగ్ అప్పుడు కలిసేటప్పుడు వీడు స్టార్టింగ్లో మనం కలిసేటప్పుడు ఒక వే ఉంటుందండి గైస్. గేమ్ ఈజీగా కంప్లీట్ చేయడం అది మనం ట్రై చేద్దాం. ఇప్పుడు ఎందుకంటే మన స్టోరీ లైన్లో ఉన్నాం కాబట్టి మనం ఎక్స్పెక్ట్ చేయదు. తర్వాత ఇంకా ఏదో డిఫరెంట్ డే అంటే మన గేమ్ 100% కంప్లీట్ అవుతుంది. అప్పుడు మనం కంప్లీట్ చేద్దాం. అసలు వీడియో మిషన్ నాకు ఫస్ట్ అర్థం కలిగింది, కన్ఫ్యూజ్ అయ్యి గ్యాంగ్ వార్ మిషన్ ఈ మిషన్. కానీ ఆ మిషన్ ఇదే ఇప్పుడు నేను ఉన్నా కదా ఇది చాలా రెడ్స్ కలర్ ఉంది కదా మిషన్. ఈ మిషన్ ఏం చేయాలంటే వాడు బాంబు పడుతుంది కదా, ఆ బాంబు డిఫ్యూజ్ అయ్యేదాకా అంటే ఆ బాంబు డీయాక్టివేట్ అయ్యేదాకా మనం కారు నాన్ స్టాప్గా ఆపి డ్రైవ్ చేస్తూనే ఉండాలి. అంటే ఎలా అంటే ఆ కారు ఆగకూడదు, మనం మరణించేది. ఆ కారు ఆగిందే డ్రైవింగ్ అంతే. ఆ కారు డ్రైవింగ్ ఆగితే అంతే అయిపోయింది. ఆ కార్ ఎక్స్పైర్ అయిపోయింది, మిషన్ ఫెయిల్ అయిపోయింది. ఇక్కడ ఎలా ఈ నెక్స్ట్ జన్ ఎక్కడ ఉందని చూస్తున్నాం. ఏదో కార్ని తీసుకున్నాం, కార్ని క్యాచ్ చేయాలి. కార్ని క్యాచ్ చేసి నెక్స్ట్ జన్ ఉంది కదా కార్ని తీసుకున్నాం. ఇక్కడ కార్ ఏం లేదు, కార్ అయితే ఏం లేదు. ఇక్కడ
రేసింగ్ ట్రాక్ వేసి ఇది చూద్దాం. ఇక్కడ ఏదైనా కార్ ఉంటే మాకు మిషన్ చేద్దాం. ఇక్కడ హెల్త్ ఉంది. ఇక్కడ ఉంది కదా కార్ ఉంది కనిపిస్తుంది. దాని తర్వాత ఆ కార్ని తీసుకుని వెళ్దాం. Have you been watching TV lately? బాగా చేద్దాం. నా కార్లో వెళ్దాం. This chapter, I was a roofer. These sexists spend all day on a roof talking about us, Amy. I was expected to sit around and talk about what I had done to win it. Of course, I had to, so as not to blow my cover. So what's the name of your book? Yes, as mentioned hitherto, my book has a very, very obtuse title. Being and Seeing. From Freud to the building sites, a woman's journey into the male psyche. Huh? What? I'll admit it's not very catchy. But academia is not about getting to the point. It's about explanation. Okay. Yes, Wow, what kind of I'm learning check a lot point today. Yeah, so I entered the world of men, in disguise, of course. I was dressed like a man. Okay. Right. And you haven't changed back? What? What did you say? You're still dressed like a man. No, I'm not. These are my normal clothes. ఇట్లాంటి సైడ్స్ అండ్ సైడ్ మిషన్స్ సైడ్ మిషన్ బాగుంటుంది. Fashion schemes. మనకి స్టోరీ లైన్తో ఏం పని ఉండదు. ఇంకా Anyway, I learned a lot when I was a man. మనకి Did you know, కొంచెం for మనీ కూడా example, వచ్చింది. that during my మిషన్ time as a విన్నది. steel worker in Pittsburgh, I learned that men sometimes speak crudely about women when they are out of earshot? I was horrified. Or that men regard some women, like you, Amy, as mere sex toys. Things for their amusement. Unbelievable! Or that men actually find sports interesting. It's appalling. And they run the world like pretty. Oh yes, they run the world. They do? చాలా రీసెంట్ Look at Reagan. Look at Thatcher. Look at Gorbachev. GTA Vice City While we మనము stay home and bake అంటే cookies. Well, screw that, sweetheart. ఇలా అంటే I agree. ఇది Good. రీసోర్స్ Don't ప్యాక్ bake a తోనో cookie. లేకపోతే మనం Smash him in the face with a డెఫినెట్ baking వర్షన్ tray అయితే instead. He's a GTA mindless నెక్స్ట్ dolt. He's a జనరేషన్ man. వర్షన్ Men నెక్స్ట్ enjoy జన్ looking వర్షన్ at ఆడితే pictures కనుక of naked women. గ్రాఫిక్స్ డిఫరెంట్ గా It's called వస్తుంటే గేమ్ ఆడాడప్పుడు It's sick and మనం foul. రీసోర్స్ I'm ప్యాక్ going to talk అప్లై about it this చేసుకున్నామా weekend at the అనుకుంటుంది. Women's. That's women with a Y. ఇంకా గ్రాఫిక్స్ కూడా మోస్ట్ ప్రాబబ్లీ మోస్ట్ ఆఫ్ ది గేమ్ చాలా అప్డేట్ Three of అయిపోతుంది. the 5 గ్రాఫిక్స్ letters that make up your graphics description are category. M-A-N. You're too dependent on men. గ్రాఫిక్స్ ను That's why డీటెయిలింగ్ I కూడా don't call చాలా myself a చాలా woman, వరకు Amy. ఇంప్రూవ్ అయ్యింది. Okay. గైస్ I bet this నేను radio అంటే station జీటీ is నార్మల్ owned ది by ఉంది a కదా man. నేను White male ఒక వెబ్సైట్ conservatives నుంచి డౌన్లోడ్ monopolize the చేసుకున్నాను media, గేమ్. selecting right-wing blondes to propagate ఆన్లైన్ వీడియో conservatism. స్టార్టింగ్ I లోనే don't have చెప్పడం blonde మర్చిపోయాను hair. గురించి కానీ చెప్తా ఇప్పుడు Not yet, eh? లాస్ట్ వీడియో ఎండింగ్ లో నేను చూపిస్తాను మీ అందరికి. Did ఒక you know వెబ్సైట్ men drink ఉంటుంది. beer and smoke ఆ వెబ్సైట్ లో cigarettes మీరు and wear ఏం hats? కావాలంటే ఆ గేమ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. Yeah. Yeah, సీరియస్ well, you must have read my book. చెప్తాడని I చదువుతాను. discovered a lot. మీ of డౌట్ things. ఉంటే నేను I was మీ also a ముందు ఒక గేమ్ policeman డౌన్లోడ్ చేసి and an చూపిస్తాను. untrained brain surgeon, and they're all the మిషన్ అయిపోతే same. All women haters. మనం నెక్స్ట్ జన్ అసలు నెక్స్ట్ జన్ లో ఏముందో చూసి Women, does it? You self-hating దాని తర్వాత fool. వీడియో Of ఎన్ని course it చూపిస్తాను. does. The media, meaning you, falsely portrays feminists as bra burners, outdated, combat boot-wearing bad ఎంత mothers. గైస్ Why ఇప్పుడు don't you take your ఎంత top off కూడా right now, Amy? Huh? Tell them you won't be మళ్ళీ censored సెకండ్ రౌండ్ కూడా anymore. అయిపోయి ఉంటుంది ఇప్పుడు. No, I'm getting a little freaked out here. Let's. Do you Yes, ఇక్కడ ఏదో రేడియో మనం చేసుకోవచ్చు make మంచిగా. beds, march in squares, shine shoes, Mission clean pass. bathroom, kill a man with your bare hands, and 100 అంటే గైస్ 2 రౌండ్స్ అయిపోతే మిషన్ అయిపోద్ది. గైస్ ఇప్పుడు మన పని ఏంటంటే మనం ఇట్లా ఎలాగైనా వేరే ప్లేస్ నుంచి వచ్చుకోవాలి. సో మిషన్ వేరే అనుకుంటా. Mission failed. I know, man. Why my mission is failed? Because I don't want to do that mission. Guys, ఇక్కడ కార్స్ ఎందుకు పోయినా guys? అగండి guys. కార్స్ ఎందుకు పోయినాయి? పని చేద్దాం guys. వాంటెడ్ లెవెల్ 2 లో పెడతా. స్ప్రింట్ చేసుకుంటా మా బైక్ దగ్గర వెళ్దాం. ఆ బైక్ తీసుకుని ఆ నెక్స్ట్ జన్ అంటే అసలు ఏముంది అక్కడ అది మనం క్లారిఫై చేసుకుని అది చూద్దాం. వచ్చారు చూసాక నేను బయటకు రాగానే అసలు అసలు అస్సలు అంటే ఎలా అంటే అసలు ఆగలే వాళ్ళకి ఇంకా తొందరగా పట్టేసుకోవాలి అసలు జైల్లో పెట్టాలి అన్నట్టు వచ్చారు. అయిపోయాయి ఎవరిని పట్టింది మనం ఒక మంచి బాగా తీసుకుంటారా
అదే If we're breaking the rules, ఇక్కడ వైట్ వైట్ ఇది catch me. You can't find me. I know why. Because it's magic. యాక్చువల్గా మనం ఒక మంచి కార్ తీసుకుంటే తొందరగా Now you want a commercial? కార్లో Wanna మనము pay some bills? Well, we have తొందరగా one ఇది for మిషన్ you. అంటే Wild సెకండ్ Style is pirate radio. We have గైస్ no అది మనం కరెక్ట్ అయితే మనం advertising, no బ్రిడ్జ్ వెళ్ళి station చూద్దాం ads. I'm telling you, all we do is play music. Two rock Mr. Magic throwing down a little more rap music and some electro for you too now. Cheers again. చాలా అయిపోయింది అంత వద్దు గైస్ లాస్ట్ చూద్దాం నెక్స్ట్ అంటే గైస్ ముందు మనం గూగుల్ వెళ్దాం మనం ఇప్పుడు గూగుల్లో కీబోర్డ్ గైస్ ఇప్పుడు మనం ఇక్కడ వచ్చాం కదా ఈ యాప్ లో మనము No, stop. No more boring basic ఇదేంటి గైస్ అసలు ఈ యాడ్ ఇదే ప్రాబ్లం గైస్ మనం ఎప్పుడు చూసినా ఎంటర్ అయితే ముందు యాడ్ రావాలి గైస్ ఇప్పుడు మీరు ఇక్కడ యాడ్ స్కిప్ చేశారు కదా ఇక్కడ స్విచ్ ఉండదు కదా గైస్ ముందు మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఇదిగోండి మీకు ఇక్కడ ఆప్షన్ ఉంది GTA 3 GTA San Andreas GTA Vice City ఈ మూడే ఉన్నాయి ఇక్కడ ముందు ప్రజెంట్ మనం ఏం చేద్దామంటే ముందు మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు కదా ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్విచ్ అని ఉంటుంది మీరు ఈ కీబోర్డ్ నొక్కితే మీకు వచ్చింది లేకపోతే ఇది యూఎస్ ఇంగ్లీష్ యూఎస్ కీబోర్డ్ అని ఉంటుంది కదా అది నొక్కితే మీకు రాదు అది నార్మల్ కీబోర్డ్ వచ్చి మీరు నార్మల్గా టైప్ చేసుకుంటుంది మనం ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ డిఐట్ వచ్చేద్దాం ఇప్పుడు మనం గూగుల్ వెళ్దాం వేసిన మీకు చెప్పాను కదా ఇది ఇది నేను ఒక ఏం చెప్తారా ఒక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను ఇది ఈ వెబ్సైట్ గైస్ apkaward.com చూపిస్తున్నాను గైస్ నేను ఇదిగో ఆన్ గోయింగ్ చూసిన ఇక్కడ చాలా అంటే చాలా గేమ్స్ ఉన్నాయి రోబ్లాక్స్ ఉంది సానిక్ డాష్ ఉంది లాస్ట్ టైం ఐ సా ఉంది గైస్ కానీ దీనికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి గైస్ ఆ కండిషన్స్ మీకు ఓకే అయితే మీరు ఈజీగా ప్లే చేసుకోవచ్చు గేమ్ రెడ్ రెడెంప్షన్ ఉంది ఆండ్రాయిడ్ వర్షన్ తో గైస్ మీకు నేను ఒకటి చూపిస్తాను ఎగ్జాంపుల్గా ఇక్కడ గైస్ మీకు ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను జీటీ సెర్చ్ చేశాను అనుకో గైస్ మీకు అంటే ఒక చిన్న కండిషన్ ఉంది మీకు ఇక్కడ మీరు ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ మీకు ఎక్కడ వచ్చింది ఇక్కడ GTA ఫార్లీ రెడెంప్షన్ అని వచ్చింది ఇంకో గేమ్ యాక్చువల్ గేమ్ ఇక్కడ ఉంది ఇలా ఉండేది గేమ్ కరెక్ట్గా యాక్చువల్ గేమ్లో ఉండేది కదా ఇక్కడ చూడండి ఫస్ట్ అప్డేటెడ్ ప్రాసెసర్ ఇంకా ఆండ్రాయిడ్ ఉంది కదా ఇది మీరు ఏం చేయాలంటే ఇది ఏంటంటే మీ ఆండ్రాయిడ్ వర్షన్ అంటే మీరు ఏ ఆండ్రాయిడ్ వర్షన్ ఫోన్ వాడుతున్నా అడిగిద్ది నేను చూపిస్తాను మీకు ఎగ్జాంపుల్గా ఐవాడ్ ఫోన్ ఎస్ ఇప్పుడు ప్రజెంట్ నాది డివైస్ వివో Y400 Pro గైస్ నా ఫన్ టచ్ ఓఎస్ ఏంటంటే ఆండ్రాయిడ్ 15 నా ప్రాసెసర్ అంటే 2.5 డెన్సిటీ 703+ ఇదిగోండి గైస్ ఆండ్రాయిడ్ వర్షన్ అది ఇక్కడ చూస్తున్నా కదా మీరు ఇది ఈ ఆండ్రాయిడ్ వర్షన్ ఆండ్రాయిడ్ వర్షన్ 15 కదా ఇప్పుడు నేను ఈ గేమ్ డౌన్లోడ్ చేసుకోవాలంటే నా నేను ఫోన్ వాడినా ట్యాబ్ వాడినా అండ్ మొబైల్లో మీకు ఆండ్రాయిడ్ వర్షన్ 12 అండ్ అప్ అంటే మీ ఫోన్ ఆండ్రాయిడ్ వర్షన్ 12 అయినా ఉండాలి లేకపోతే దానికన్నా పైన ఉండాలి ఏమైనా కానీ ఆండ్రాయిడ్ వర్షన్ 12 కన్నా తక్కువ ఉంటే ఆండ్రాయిడ్ వర్షన్ 11 ఆండ్రాయిడ్ వర్షన్ 10 మీద ఉందనుకో మీరు ఈ గేమ్ డౌన్లోడ్ చేసుకున్నా మీకు పనికి రాదు వేస్ట్ అప్పుడు మీరు అంటే రన్ అవ్వదు ఎందుకంటే ఆండ్రాయిడ్ వర్షన్ లేదు ఇది ఉన్నాయి మొబైల్ టెస్టింగ్ సెక్యూరిటీ ఆఫ్లైన్ అంటే మీకు ఈ గేమ్ ఆఫ్లైన్ కేటగిరీ యాక్షన్ మోడ్ డెవలపర్ ఇక్కడ రాక్ స్టార్ గేమ్స్ ఎడిటర్ చార్జ్ ఉంది రిపోర్ట్ రివ్యూస్ మీరు ఇక్కడ చూస్తే మనం ఇవ్వచ్చు ఇక్కడ రివ్యూ ఇదిగోండి GTA చైనా టౌన్ వాస్ ఉంది ఇదంతా ఆండ్రాయిడ్ 4 అండ్ ఇది చాలా పాత అంటే PSPలో 2005లో వచ్చిన గేమ్ కాబట్టి ఈ ఆండ్రాయిడ్ 4 అండ్ అప్ అంటే మీ ఫోన్ వర్షన్ మీరు గేమ్ ఆడాలంటే ఈ ఆండ్రాయిడ్ వర్షన్ 4 ఉండాలి లేకపోతే దానికన్నా పైన ఉండాలి ఇంకా ఇక్కడ కూడా మొబైల్ టెస్టింగ్ సెక్యూరిటీ ఆఫ్ అండ్ ఉంది ఇదిగోండి GTA వైస్ సిటీ స్టోరీస్ ఉంది GTA వైస్ సిటీ స్టోరీస్ కూడా నేను ఫస్ట్ అదే చేద్దాం అనుకున్నా కానీ ఇది ఏంటంటే గైస్ ఇక్కడ ఇప్పుడు ఎలా చెప్పాలి ఈ గేమ్ ఆడాలంటే మీకు ఆండ్రాయిడ్ 5 అండ్ అప్లో దానిపైన ఉండాలి ప్రాసెసర్ ఇంకా ఇది కూడా ఆఫ్లైన్ రివ్యూస్ 2 రివ్యూస్ వచ్చాయి మనం చూద్దాం
దిస్ ఈజ్ ఏ ఆండ్రాయిడ్ పోర్ట్ ఆఫ్ ది పిఎస్పి వర్షన్. గైస్ అంటే ఇదేంటి, ఇది పిఎస్పి వర్షన్. అంటే మీకు పిఎస్పిది కంట్రోల్స్ ఉంటాయి కదా, ఆ పిఎస్పి కంట్రోల్స్ వస్తుంది దీంట్లో మీకు. అంటే నేను ఇప్పుడు నార్మల్గా మొబైల్ ఉంది ఉంది కదా, మీకు మొబైల్ కంట్రోల్స్ అవుతాయి దీనిలో. మీకు పిఎస్పి వర్షన్ ఉంటుంది, పిఎస్పిలో కంట్రోల్స్ ఉంటాయి, ఆ కంట్రోల్స్ వస్తాయి. ఇంకా మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ 1.5 GB అంటే దాని స్టోరేజ్ అని ఉంది, ఇందులో డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ జీటీఎస్ San Andreas రీమాస్టర్డ్ వర్షన్ ఉంది, మళ్ళీ రీమాస్టర్ గ్రాఫిక్స్ ఫర్ GTA 5 ఉంది. అది మీరు ఈ గేమ్ ఆడాలంటే ఇదిగోండి guys, ఇది నార్మల్ది. ఇదేంటి, ఇది నార్మల్ది. ఇక్కడ మీరు రివ్యూస్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు, చాలా రివ్యూస్ ఇచ్చారు, నీకు 79 ఇచ్చారు రివ్యూస్. కానీ గైస్ మీరు ఈ రీమాస్టర్డ్ది ఆడాలంటే మీ ఫోన్లో ఆండ్రాయిడ్ వర్షన్ 9 ఉండాలి. ఆండ్రాయిడ్ వర్షన్ 9 దానికన్నా, లేకపోతే దానికన్నా పైన ఉన్నా ఓకే. ఇది గైస్ దీనిలో నార్మల్గా ఇలా వచ్చే నార్మల్ కంట్రోల్స్ ఇచ్చారు, నార్మల్ రెగ్యులర్ మొబైల్ కంట్రోల్స్. గైస్ ఇక్కడ జీటీఎస్ సిండాకో క్రోనికల్స్. గైస్ నాకు అసలు ఈ గేమ్, ఇలాంటి గేమ్ ఉందా, జీటీఎస్ సిండాకో క్రోనికల్స్ ఉందని కూడా నాకు తెలియదు చెప్తున్నాను సీరియస్గా. అసలు నాకు ఇది తెలియదు గైస్. ఇదిగోండి guys, ఇక్కడ కన్ఫర్మ్ చేసి ఇచ్చాడు మీకు. సిండాకో క్రోనికల్స్ ఇదిగోండి guys. ఇక్కడ డెవలపర్ పిఎస్పి, అంటే ఇది పిఎస్పి వర్జన్. దీనిలో కూడా జీటీఏ వైసిటీలో వైసిటీ స్టోరీస్లో ఎలా పిఎస్పి కంట్రోల్స్ ఇస్తారు మీకు గేమ్ ఆడడానికి, ఈ సిండాకో క్రోనికల్స్లో కూడా మీకు జీటీఏ పిఎస్పి కంట్రోల్స్ వస్తాయి మీకు, నార్మల్గా మొబైల్ కంట్రోల్స్ దీనిలో. గాస్ కానీ నేను ఈ గేమ్ ఆడలా, నేను ట్రై చేస్తాను నా ఛానల్ తేడానికి. ఇది కూడా ఆఫ్లైనే. ఇంకా దీని ఆండ్రాయిడ్ వర్షన్ 7 ఉంటే చాలు మీకు, 7 ఉంటే చాలు మీ ఫోన్ ఆండ్రాయిడ్ వర్షన్. ఇక్కడ చూడండి guys, జీటీఏ San Andreas డెఫినెటివ్ వర్షన్, నెట్ఫ్లిక్స్ ఎడిషన్ ఇది కూడా. గైస్ ఇదిగోండి, ఇది ఆడాలంటే మీకు మీ ఫోన్లో ఆండ్రాయిడ్ వర్షన్ 11 ఉండాలి, 11 కన్నా లేదా 11 కన్నా పైన ఉండాలి. మొబైల్ టెస్టింగ్ నార్మల్ రాక్ స్టార్ గేమ్స్ ఎడిటర్స్, ఇదైతే నార్మల్, ఇది నార్మల్ మొబైల్ కంట్రోల్స్ లాగా ఉంటుంది. గైస్ ఇంకోటి GTA 5 కూడా ఉంది మీకు చెప్తున్నా కదా, చూపిస్తున్నా కదా కరెక్ట్గా. GTA 5 మీకు ఇక్కడ GTA 5 ఉంది. రెండు అప్లికేషన్స్లో ఉంది మీకు. ఫస్ట్ 445 MB అది యాక్చువల్ది వర్షన్. ఇక్కడ చూసుకోవచ్చు 3.1 9.1. మీరు ఇక్కడ 9.1 తీసుకుంటే మీకు కొంచెం స్మూత్గా వచ్చింది. 1.2 GB. ఇదే ఆడాలంటే మీ ఫోన్లో మీకు ఆండ్రాయిడ్ వర్షన్ 9 ఉండాలి, లేదా దానికన్నా పైన ఉండాలి. ఆండ్రాయిడ్ వర్షన్ 9 కన్నా తక్కువలో అంటే ఆండ్రాయిడ్ వర్షన్ 8, 7 ఉంటే మీకు అక్కడ పనిచేయదు మీకు ఆ గేమ్. ఇది నార్మల్ మొబైల్ గ్రాఫిక్స్. అంటే GTA 5 కన్నా కొంచెం తక్కువలో ఉంది ఇది గ్రాఫిక్స్, ఇంకా మ్యాప్ డీటెయిలింగ్. కానీ మీరు ఆడచ్చు ఈ గేమ్. స్టోరీలో ఉందని చెక్ చేయాలా, నేను కూడా ఆడతాను. ఇది కూడా ఆఫ్లైన్. ఇక్కడ మళ్ళీ GTA లిబర్టీ సిటీ స్టోరీస్ ఉంది ఇక్కడ. GTA లిబర్టీ సిటీ స్టోరీ. ఈ గేమ్ ఆడాలంటే మీకు ఆండ్రాయిడ్ వర్షన్ 5 దానికన్నా పైన కావాలి. ఇంకా ఇంకా దీనిలో మీకు నార్మల్ మొబైల్ కంట్రోల్స్ ఇస్తారు. ఇంకా ఇక్కడ GTA 3 కూడా ఉంది మీకు. GTA 3 ఉంది, అంటే 1, 2 లేదు కానీ GTA 3 ఉంది. ఇదంటే ఆండ్రాయిడ్ 6 కావాలి, దానికన్నా పైన కావాలి. గైస్ మీకు ప్రతి గేమ్లో నార్మల్ San Andreas కూడా ఉంది మీకు, నార్మల్గా అంటే నార్మల్. గైస్ ఇది చూసినా కదా, ఇది ఉంది కదా, ఇది మాడ్ అంటే ఇది చీటర్ డౌన్లోడ్. ఇది మాడ్, ఇది యాక్చువల్గా పైన ఉందిగా. మీరు 1.5 MB 3 MB 33 MB డౌన్లోడ్ చేయొద్దు. అది ఉండేది 1.2 GB 600 MB అలాగా, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఏదైతే ఆండ్రాయిడ్ వర్షన్ 9 కావాలి దీనికి అలా ఆడాలంటే. గైస్ నేను ఇప్పుడు 4 బైక్ వచ్చి ఆడండి. మళ్ళీ GTA గేమ్స్ నేను ప్రెస్ చేసు కదా, ఎక్కడ ఉంది, నెక్స్ట్ అని నొక్కుతా కదా. నెక్స్ట్ వెళ్ళి మీకు అన్ని నెక్స్ట్ మిగిలిన గేమ్స్ కూడా వస్తాయి. ఇక్కడ GTA చీటర్ది ఉంది, అది ఇది అయితే నార్మల్ జస్ట్ ఒక మాడ్ మీకు గేమ్లో అంతే. మాడ్ వచ్చింది అది కూడా. గైస్ ఇప్పుడు GTA వైస్ సిటీ డెఫినెటివ్ ఎడిషన్ ఉంది, 3.5 GBది. ఇది ఆండ్రాయిడ్ వర్షన్ 11 కావాలి, దానికన్నా పైన కావాలి. గైస్ GTA వైస్ సిటీ డెఫినెటివ్ వర్షన్. GTA 4 కూడా ఉంది మీకు. GTA 4 కూడా ఉంది. ఇది 395 MB డెవలపర్ GTA ఆండ్రాయిడ్ వర్షన్ 5 దానికన్నా పైన కావాలి. గైస్ ఇది అయితే కొంచెం రివ్యూస్ ఇంకేవాలో నాకు తెలియదు, అందుకే గైస్ నేను మీకు GTA 4 రికమెండ్ చేయను కూడా, ఎందుకంటే ఇక నాకు రివ్యూస్ తెలియదు, నేను కన్ఫర్మ్ కాలేదు ఇది కరెక్టా కాదా అని. గైస్ ఇక్కడ GTA 3 డెఫినెటివ్ ఎడిషన్ కూడా ఉంది ఇక్కడ. దీనికైతే ఆండ్రాయిడ్ వర్షన్ 11 కావాలి మీకు. GTA San Andreas అది నేను ఇందాక చూపించింది మీకు GTA San Andreas నెట్ఫ్లిక్స్ ఎడిషన్ కదా, ఇది GTA San Andreas డెఫినెట్ ఎడిషన్ అంతే.
నార్మల్ డెఫినెట్. దీనికైతే 3.9 జీబీ కావాలి. 3.9 జీబీది ఉంది. 3.4 జీబీది ఉంది. ఇక్కడ మీకు ఇక్కడ మోడ్ అనేది ఉంది. మీరేం కావాలంటే అది డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనికైతే కరెక్ట్‌గా 110 కావాలి. ఇక్కడ ఇదిగోండి గైస్ నార్మల్ జీటీఏ వైస్ సిటీ కూడా ఉంది. ఆ! గైస్ ఇప్పుడు ఎలా వచ్చిందంటే గైస్ నేను ఇక్కడ రాక్ స్టార్ గేమ్స్ అని వచ్చింది కదా! నొక్కితే మీకు మిగిలిన రాక్ స్టార్ గేమ్స్ అన్నీ వస్తాయి ఇక్కడ. నేను నార్మల్ జీటీఏ వైస్ సిటీలో ట్యాప్ చేస్తున్నాను. గైస్ ఇది ఆడాలంటే నార్మల్ జీటీఏ వైస్ సిటీ ఆడాలంటేనే ఆండ్రాయిడ్ వర్షన్ 12 కావాలి. దానికన్నా పైన కావాలి. గైస్ నార్మల్ ఇది కూడా నార్మల్ మొబైల్ కంట్రోల్స్ ఆఫ్ ఇది కూడా. గైస్ బుల్లీ కూడా ఉంది. బుల్లీ యానివర్సరీ ఎడిషన్ ఉంది. అది 2.79 జీబీ ఉంది. అంటే 2.8 జీబీ అనుకోవచ్చు. ఈ ఆండ్రాయిడ్ 9 కావాలి దీనికి కావాలంటే. ఇది కాకుండా జీటీఏ డెఫినిటివ్ ఎడిషన్ నెట్‌ఫ్లిక్స్ వర్షన్ ఉంది. ఇది కావాలంటే ఆండ్రాయిడ్ 11 కావాలి. మీరు దానికన్నా పైన కావాలి. ఇది కూడా గైస్ ఇది కూడా నార్మల్‌గా మొబైల్స్ కంట్రోల్ అనేది కొంచెం సినిమాటిక్‌గా చూపించారు. ఇది కూడా నార్మల్ మొబైల్ కంట్రోల్‌లోనే ఉండిద్ది. మొబైల్స్ కంట్రోల్ ఉంటే మీకు చాలు. కానీ గైస్ నేను ఆడిందైతే ఇది గైస్. ఏమంటారు ఇది? ఇది. జీటీఏ వైస్ సిటీ ఎక్కడ పోయిందది? ఆ! జీటీఏ వైస్ సిటీ డెఫినిట్ వర్షన్ అది. నేను ఇన్‌స్టాల్ చేసుకుంది ఇది గైస్ 3.5 జీబీ ఉండిద్ది. ఇంకా గైస్ నేను మీకు ఇంకొక ఇంపార్టెంట్ మాట కూడా చెప్పాలి. ఈ అన్ని గేమ్స్ ఉంటాయి కదా గైస్! ఇవన్నీ ఇంత స్టోరేజ్ కావని నాకు తెలుసు. మీరు గేము డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు సెపరేట్‌గా ఇంకొక ఫైల్ ఉండిద్ది. మీరు గేమ్ డౌన్లోడ్ చేసుకోగానే నెట్ ఆఫ్ చేసుకొని ఆఫ్‌లైన్‌లో ఆడేద్దామంటే అది మీకు రాదు. మీరేం చేసుకోవాలంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఇదిగోండి గైస్ డబ్ల్యూడబ్ల్యూ 2K25 మొబైల్ ఎడిషన్ కూడా ఉంది ఇక్కడ. ఎంత ఇది? 2.7 జీబీ. ఇది కూడా దీనికి ఆండ్రాయిడ్ 12 కావాలి ఇదిగోండి. ఇది అయితే నార్మల్ మొబైల్ కంట్రోల్స్‌లోనే వచ్చింది ఇదిగోండి ఇక్కడ. కానీ గైస్ మీరు ఏ గేమ్‌ని ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్నా అంటే అన్ని గేమ్స్‌లో రావనుకో కొన్నిట్లో వస్తాయి. అంటే జీటీఏ ఎగ్జాంపుల్ మనం జీటీఏ చేసుకోవచ్చు. గైస్ ఇక్కడ ఇంకా మళ్ళీ గాడ్ ఆఫ్ వార్ గేమ్స్ కూడా ఉన్నాయి. గాడ్ ఆఫ్ వార్ 1 ఉంది. గాడ్ ఆఫ్ వార్ 2 ఉంది. గాడ్ ఆఫ్ వార్ గోస్ట్ ఆఫ్ స్పార్టా ఉంది. గాడ్ ఆఫ్ వార్ చైన్స్ ఆఫ్ ఒలింపస్ ఉంది. గాడ్ ఆఫ్ వార్ కాటన్ కోక్వీన్ ఉంది. అంతే గైస్. గాడ్ ఆఫ్ వార్ 3 లేదా దీనిలో? 3 ఉండాలి గైస్ నేను చూసా. 3 నేను కరెక్ట్ అయితే ఉండాలి గైస్ దీనిలో గాడ్ ఆఫ్ వార్ 3. లేదు గైస్ దీనిలో గాడ్ ఆఫ్ వార్ 3 లేదు. కానీ గైస్ మీకు కావాలంటే కానీ ఈ గాడ్ ఆఫ్ వార్ గేమ్స్ అన్ని పీఎస్‌పీ గైస్. మీరు డౌన్లోడ్ చేసుకునే ముందు మీరు ఒకసారి కరెక్ట్‌గా చెక్ చేసుకోండి. ఈ పీఎస్‌పీ వర్షన్‌లో అయితే కాదని. ఏం గైస్ ఇది గాడ్ ఆఫ్ వార్ 2.6 జీబీ. గైస్ మీరు అంటే అన్ని గేమ్స్ అలా రావనుకో మీరు జీటీఏలో ఏ గేమ్ డౌన్లోడ్ చేసుకున్నా మీరు డౌన్లోడ్ చేసుకుంటారు కదా! ఆ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఇంకొక ఎక్స్‌ట్రా ఫైల్ డౌన్లోడ్ చేసుకోవాలి మీకు. అంటే దాని రీసోర్స్ ప్యాక్, ప్రాసెసర్, స్టోరీ, మ్యూజిక్ అవన్నీ ఉంటాయి కదా! అవన్నీ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. అవన్నీ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఇంకా ఇష్టం ఆ గేమ్ లోడ్ అయితే నార్మల్ గేమ్ ఆడుకోవచ్చు. అలాగే ఇప్పుడు మీకు నా మీద ట్రస్ట్ లేదనుకో మీరు చెక్ చేసి చూడండి. ఎందుకు రాదు నాకు తెలుసు ఇది వచ్చిదని కన్ఫర్మ్‌గా. అయినా గేము రాలా అంటే ఎలా అంటే గేమ్ రాలా లేకపోతే ప్రాసెస్ చేయాలా అంటే మీరు నాకు కామెంట్స్‌లో చెప్పొచ్చు. నేను ఆ ప్రాబ్లమ్ ఏంటో మీకు నాకు చెప్తే కామెంట్స్‌లో నేను నెక్స్ట్ వీడియోలో అప్‌లోడ్ చేసుకొని నేను మీకు చెప్తా అంటే ఆ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేయాలో. సో లెట్స్ గో గైస్ మనం గేమ్ మళ్ళీ వెళ్ళిపోదాం మనం గేమ్ లోపల. ఈసారి చీట్ కోసం ఓపెన్ చేద్దామండి. గైస్ మీరు ఆ గేము నేనిప్పుడు మీకు వెబ్‌సైట్ చూపించా కదా! అది apkaward.com అని ఉండిద్ది. apkaward.com అని. ఆ వెబ్‌సైట్‌లో మళ్ళీ ఇదిగోండి గైస్ నేను మీకు ఇంకోటి చెప్పాలి. ఆ వెబ్‌సైట్‌లో మీరు గేమ్ డౌన్లోడ్ చేసుకోవాలంటే మీకు ఆ గేమ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ దాని ముందు మీ ఫోన్‌లో ప్రొటెక్షన్ ఉంటే మీ ఫోన్‌లో ఫైల్ మేబీ హార్మ్‌ఫుల్ అని వచ్చింది. ఒక మెసేజ్ వచ్చింది. నాకు కూడా వచ్చినాయి. ఎందుకంటే నేను జీటీఏ లిబర్టీ సిటీస్, జీటీఏ వైస్ సిటీ దానిలోనే డౌన్లోడ్ చేసుకుంటా కాబట్టి దానిలో ఫైల్ మేబీ హార్మ్‌ఫుల్ అని వచ్చిద్ది. కానీ గైస్ మీరేం భయపడొద్దు. దానిలో ఏం వైరస్ రాదు, ఏం ప్రాబ్లమ్ రాదు, ఏం రాదు. జస్ట్ మీకు అలా చూపించిద్ది కొంచెం ప్రాబ్లమ్ ఉండిద్దని. కానీ అలాంటి ఏం లేదు. అక్కడ వైరస్ ఏమి ఉండదు, ఏం ప్రాబ్లమ్ లేదు, ఏం హార్మ్‌ఫుల్ కూడా కాదు మీ ఫోన్‌కి. కానీ అది చూపించిద్ది. ఎందుకంటే నేను ట్రై చేసి నా ఒపీనియన్ నా ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నా కదా! అందుకే దానిలో ఏం ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ఏం ఇష్యూస్ ఏమి ఉండవు కాబట్టి.
ఇదిగోని చూసారా గైస్? గైస్ మీకు ఇలా వెళ్ళిపోతే అన్ని కొన్ని చీట్ కోడ్స్ ఉంటే మళ్ళీ కీబోర్డ్ ఆన్ చేసుకుంటే మీకు మళ్ళీ కార్ స్పాన్ చేద్దాం. అయ్యి నాకు అది గుర్తున్నట్టు. ఇప్పుడు మాట్లాడండి. అలాగే మీకు ఇంకా ఇప్పుడు ఎలా చెప్పాలంటే ఆ, ఇది ఇంకా మీకు గేమ్ డౌన్లోడ్ అవ్వట్లేదు, ఇంకా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు నాకు చెప్పొచ్చు. ఇంకా గైస్ మీకు ప్రతి గేమ్ డౌన్లోడ్ చేసేటప్పుడు మీకు ఒక మెసేజ్ కన్ఫామ్ వచ్చింది. అదేంటంటే ఫైల్ మేబీ హార్మ్ఫుల్ అని వచ్చింది. ఆ ఫైల్ మేబీ హార్మ్ఫుల్ మీరు డౌన్లోడ్ ఎనివే నొక్కితే డౌన్లోడ్ అయిపోద్ది. గేమ్ లాగిన్ చేసిన తర్వాత కొన్ని గేమ్స్ కొన్ని జీటీ గేమ్స్ నుండి కొన్ని జీటీ గేమ్స్ నుండి ఒక చిన్న ఫైల్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఆ ఫైల్ డౌన్లోడ్ చేసుకుని మీరు గేమ్ ఆడొచ్చు. నార్మల్గా అంతే అయిపోయింది. నార్మల్గా గేమ్ ఆడుకుంటారు, ఎంజాయ్ చేసుకుంటారు మీరు వీడియో గేమ్. కానీ గైస్ మీకు కొంచెం భయం ఉంటే మీ ఫోన్ నిజంగా వైరస్ అబద్ధం చెప్తున్నట్టు డౌన్లోడ్ చేసి చూడండి. ఎందుకు వచ్చిందో నేను కూడా చూస్తాను. ఎందుకంటే దాంట్లో వైరస్ రాదండి ఇంకా లేదు. నేను కరెక్ట్ అయితే రాదు అసలు. ఎందుకంటే నేను ఇప్పుడు దాకా దానిలో ఒకసారి మైండ్ క్రాఫ్ట్ డౌన్లోడ్ చేసా, జీటీఏ సెన్ ఆండ్రెయాస్ డౌన్లోడ్ చేసా, జీటీఏ జీటీఏ వైస్ సిటీ డౌన్లోడ్ చేసా, జీటీఏ వైస్ సిటీ నెట్ఫ్లిక్స్ ఎడిషన్ డౌన్లోడ్ చేసా. చాలా గేమ్స్ రోజు కొన్ని డిలీట్ చేశాను ఎందుకంటే నేను ఎక్కువ గేమ్స్ ఆడను కాబట్టి. అండ్ నేను డౌన్లోడ్ చేసిన గేమ్స్ అన్నింటిలో ఫైల్ మేబీ హార్మ్ఫుల్ అనే మెసేజ్ మాత్రం కన్ఫర్మ్ అవుతుంది గైస్. ఆ మెసేజ్ మీరు ఇగ్నోర్ చేసి డౌన్లోడ్ అయినప్పుడు మీకు ఈజీగా మీరు ఇంకా గేమ్ డౌన్లోడ్ అయిపోతుంది. లాగిన్ చేసిన తర్వాత ఆ గేమ్ చిన్న డౌన్లోడ్ ప్యాకేజ్ ఉంటుంది. ఆ డౌన్లోడ్ ప్యాకేజ్ డౌన్లోడ్ చేసుకుంటే డౌన్లోడ్ అయిపోతుంది, మీరు గేమ్ ఆడదు. కానీ మీకు భయం ఉంటే ఈ గేమ్లో అలాంటి ఆ వెబ్సైట్లో మీరు జస్ట్ చూపించింది వేరుగా వచ్చిన నాకు దాంట్లో ఏ వైరస్ ఉంటుంది. ఎందుకంటే నేను మీ ముందే ఆడుతున్నాను అది. ఎందుకంటే అన్ని గేమ్స్ పేరు ఉంటే ప్రతి గేమ్ రాదు. కొన్ని గేమ్స్ కూడా చెప్పనా, కొన్ని గేమ్స్ మీకు పేరు ఉన్నాయి, కొన్ని గేమ్స్ ఫ్రీగా ఉంటాయి, ఫోన్లో రావు. అంటే అలాంటి గేమ్స్ మీరు సెర్చ్ చేసి మీకు ఈ వెబ్సైట్లో దొరుకుతుంది. తొందరగా ఇంత గుర్తు రాసేసి ఈ నెక్స్ట్ ఉంది కదా గైస్, ఎక్కడ ఉంది ఇది? మ్యాప్లో ఎక్కడ లేదా? ఇదేంటి గైస్? అసలు ట్రై వస్తుంది మ్యాప్లో లేకపోతే మనమే ఫైన్ చేద్దాం. అది లేదని అనుకో మనం అంతా వీళ్ళంతా ట్రై చేస్తున్నాం. ఓకే తొందరగా అయిపోతుంది. చెప్పండి తొందరగా. ఓకే గైస్, లేదా ఇప్పుడు కూడా మనం అది ఏదో ఉంది, ఇది దీనికి బైసెప్ బేస్మెంట్. నేను ఇప్పుడు చూపిస్తున్న వెబ్సైట్ 100% లీగల్ అయి ఇంకా అది దాని మీద ఏ గేమెంట్ అవుట్ చేస్తుంది. కానీ కొన్ని అంటే బ్రూటల్ గేమ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పోస్టల్ 1, పోస్టల్ 2, ఇంకా మ్యాన్ హంట్ ఉంది కదా, అలాంటి గేమ్స్ మీకు అంటే చాలా ఫ్యూయల్గా ఉంటాయి, చాలా అంటే బ్రూటల్గా ఉన్న గేమ్స్ మీకు రావు. కానీ నాలుగు 2 వీడియో గేమ్స్ లైక్ రెడ్ డెడ్ రెడెంప్షన్ 2, గాడ్ ఆఫ్ వార్ ఇలాంటివి మీకు వస్తాయి. ఎప్పుడు అలాగే ఉందామని వచ్చేస్తున్నాను, రావట్లేదు. మాలిగు ఇంకేం మాలిగు బీచ్ వెళ్ళి
ప్లస్ మనం కార్స్ కొంచెం అంటే సీరియస్ అని ఒక చెట్టు కూడా ఉంటుంది కదా, అంటే అప్పుడు కార్స్ మనం వాటర్లో స్విమ్ చేసి చేసుకోలేదు ఆ దాంతో అది యూస్ చేసుకోవడం కార్స్ కార్స్ కెన్ స్విమ్ ఇది సీరియస్. లెట్స్ గో గైస్. అదిగా సీరియస్ యాక్టివిటీ గైస్. మోస్ట్ ఆఫ్ ది జీటీఏ ఫ్యాన్స్ కి ఈ చీట్ కోడ్ చాలా నచ్చింది నేను చెప్తున్నా కదా. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ హూ ప్లే జీటీఏ చీట్ కోడ్ వాళ్ళకి తెలిసి ఉంటుంది, ఇంకా చాలా నచ్చింది అనమాట. లెట్స్ గో. తొందరగా చెక్ చేద్దాం ఇది నిజమా కాదా అనేది. నిజమైతే చెక్ చేద్దాం. లెట్స్ గో. స్మూత్ లో ఉంది. ఇక్కడ బోట్స్ ఉన్నాయి గైస్. మన స్పెషల్ మనం కార్లో వెళ్దాం. కార్లో లెట్స్ గో. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి వెళ్దాం. లెట్స్ గో గైస్. వెళ్దాం గైస్. మోస్ట్ గైస్ ఇక్కడ మనం చాలా దూరం వెళ్ళిన తర్వాత ఒకవేళ ఒక ఇన్విజిబుల్ బ్యారియర్ లేదా ఏంటో కానీ మన బ్యారియర్ అనమాట. ఆ బ్యారియర్ కాకపోతే గైస్ మనం దీనికన్నా వెళ్దాం. దీనికన్నా ముందు చాలా దూరం వచ్చి అనుకుంటా గైస్. చూసారు గైస్ మీకు గ్రాఫిక్స్ నార్మల్గా మీరు నార్మల్ జీటీ గేమ్లు ఆడితే ఇంత హై క్వాలిటీ మీకు రాదు, కానీ జీటీఏ వైస్ సిటీ డెఫినెట్ ఎడిషన్ గా చాలా గ్రాఫిక్స్ చాలా అప్డేట్ అవుతుంది. చూసారా గైస్. మళ్ళీ చూపిస్తాను. చాలా దూరం వచ్చాయి కదా. రివర్స్ ఏమైంది గైస్. కొంచెం డిఫరెంట్ డైరెక్షన్ అవుతుంది. చెక్ చేశారా ఇక్కడ మ్యాప్ ఉంది కదా. చూసారా గైస్ ఇక్కడ నుంచి బ్లూ ఉంది కదా. ఇంకా ఇక్కడ దాకా మ్యాప్ లేదు. ఇంకా ఇక్కడ నుంచి మ్యాప్ లేదు. ఇక్కడ దాకా మ్యాప్ డిజైన్ చేసి ఇక్కడ దాకా మ్యాప్ ఉంది. అయిపోయి గేమ్ ఓవర్ గైస్. కానీ జీటీఏ డెఫినెట్ ఎడిషన్ లో కూడా మన టామీ వర్సిటీ స్విమ్ చేయలేడు. కానీ గైస్ జీటీఏ నెక్స్ట్ జనరేషన్ ఎడిషన్ ఉంటుంది కదా, ఆ ఎడిషన్ లో అయితే మన టామీ వర్సిటీ స్విమ్ చేయగలడు. అంటే జీటీఏ నెక్స్ట్ జన్ ఎడిషన్ లో అయితే మన టామీ వర్సిటీ ఈజీగా స్విమ్ చేయగలడు. వాడికి ఆ ఎబిలిటీ ఇస్తారు మన రాక్స్టార్ గేమ్స్ వాళ్ళు. కానీ ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ ఇక్కడ ఆ ఎడిషన్ లో ఓషన్స్ లో వాటర్ ఏరియాలో అక్కడ షార్క్స్ యాడ్ చేశారు. అన్నిటికన్నా పెద్ద అంటే షార్క్స్ యాడ్ చేశారు. లెట్స్ గో. లెట్స్ గో. వి ఆర్ మేకింగ్ కేర్స్ అన్ని టూల్స్ చేసుకున్నాం. వెపన్స్ 1 తీసుకుందాం. అన్ని చాలా అంటే చాలా హగ్ టూల్స్. లెట్స్ గో గైస్. అలా వచ్చాయి. ఇప్పుడు చూస్తారండి. We are totally making sure of this. Let's force out of it. Extra. ఎట్లున్నాము వెపన్స్ 3 అంటే మనం నట్ర ట్రోల్స్ చూద్దాం. నట్ర ట్రోల్స్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ లెట్స్ గో గైస్. మెయిన్ వెపన్
ఇది ఎలాగా ఇన్విన్సిబిలిటీ టు యూజ్ చేస్తున్నా ఇది ఎలాగండి గైస్. సో ఐ థింక్ దాట్స్ ఇట్ ఫర్ డేస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చండి. నేను ఈ వీడియో పర్టికులర్ మిషన్ ఎలా ఒకటి 2 టాక్సీ మిషన్స్ చేసా, ఒక బైక్ రైడింగ్ మిషన్ చేసా అంతే. ఎక్కువ మిషన్ చాలా. కానీ గైస్ మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాల్సింది. ఎందుకంటే ఆ ప్రతి యూట్యూబర్ చెప్పేది ఇదే. మీకు ఈ వీడియో నచ్చుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి గైస్. కానీ నేనైతే మీకు అడగట్లా, మీకు నచ్చితే చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మీకు నచ్చితేనే చేయండి, నచ్చకపోతే డిస్టర్బ్ చేయదు ప్లీజ్. సో గైస్ ఐ థింక్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఐ హోప్ యూ లైక్ ఇట్. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. నేను మళ్ళీ ఫ్రీ ఫైర్ వీడియోస్ చేయాలంటే మీరు నాకు కామెంట్ చేసి చెప్పొచ్చు. ఇంకా మీకు వేరే కేటగిరీ అంటే వేరే గేమ్ వీడియోస్ కావాలంటే మీరు నాకు కామెంట్ చేసి చెప్తే నేను ఆ వీడియోస్ చేస్తాను. ఓకే, సో సీ యూ అంటిల్ ద నెక్స్ట్ వీడియో.